హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ టమాటా పప్పుని ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్? ఇది చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ, జొన్న రొట్టెలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. దీనికోసం నేను 1/2 కప్పు కందిపప్పును తీసుకున్నానండి. దీన్ని కుక్కర్లోకి ఇలా వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి. దీనిలోకి కావాల్సింది మనకు టమాటాలు, పచ్చిమిర్చి. టమాటాలు కొన్ని ఎక్కువగానే ఉంచుకోవాలండి. టమాటాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి పులుపు అనేది మంచిగా తగిలి బాగుంటుంది, టేస్ట్ అనేది. ఇలా పచ్చిమిర్చి ఒక 6 వరకు తీసుకున్నాను నేను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పప్పుని ఇలా వాష్ చేసుకుంటాం కదండి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. అలా 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవడం వల్ల మనకు పప్పు అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది. చూడండి, నేను ఈ గ్లాస్తో వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుందన్నమాట. చిన్న సైజు చింతపండు వేసుకోవాలి. అప్పుడు మనకు పులుపు అనేది వస్తుంది. చూడండి, ఇలా విజిల్ పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇలా పెట్టాలండి. ఈ 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుంది. పప్పు అనేది పొంగు రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఆయిల్ వేయడం వల్ల మనకు పప్పు అనేది పొంగు ఎక్కువగా రాదు. చూడండి ఎంత బాగా తయారైందో 3 విజిల్స్కి. దీంట్లోకి కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకు కావాల్సింది టేస్ట్ రావడానికి దీంట్లోకి కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని వేసుకొని దంచుకోవాలండి. ఇలా దంచుకోవడం వల్ల మనకి టమాటా పప్పు చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఒకటే ఎక్కువ యాడ్ చేయడము. ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇందాక దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇందాక కుక్కర్లో ఉడికించిన పప్పుని దీంట్లోకి ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా 2 or 5 మినిట్స్ అలా ఉడికించినట్లయితే మనకు కమ్మని టమాటా పప్పు రెడీ అవుతుందండి. ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మనైన టేస్ట్ వస్తుందండి. చిన్నపిల్లలకైతే చాలా ఎమ్మీగా ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.